మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు. గుడ్ ఫ్రైడే అనేది కలువరిలో యేసుక్రీస్తు వారు సిలువ వేయబడి మరణించిన సంభవాన్ని స్మరించుకునే ఒక పవిత్రమైన రోజు. గుడ్ ఫ్రైడే చరిత్ర ఏంటి, ఎలా వచ్చింది, అది ఎలా మారింది, మొదటి నుంచి నేటి వరకు ఎలాంటి ఆవిర్భావాలు జరిగాయి అనేది మనం చూద్దాం. యేసుక్రీస్తు వారు చనిపోయిన రోజు నుంచి, అపోస్తుల నాటి కాలం నుంచి, అలాగే మొదటి శతాబ్దపు క్రైస్తవుల నుంచి నేటి వరకు కూడా గుడ్ ఫ్రైడే మారిన విధానాన్ని, ఆ చరిత్రను మనం తెలుసుకుందాం. అలానే గుడ్ ఫ్రైడేలో ఉన్న పవర్ఫుల్ విషయాలు ఏంటి అనేది కూడా మనం చూద్దాం. సో ఈ వీడియోను పూర్తిగా చూడండి, మంచి విషయాలు అర్థం చేసుకుంటారు. ముందుగా గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారం లేదా మంచి శుక్రవారం అని పిలవడానికి కారణం ఏంటి, ఆ పదం ఏంటి, దాని అర్థం ఏంటి అని ముందు చూద్దాం. మీరు సాధారణంగా గుడ్ బై అనే మాట వినే ఉంటారు. సాధారణంగా మనుషులు మాట్లాడుకునేటప్పుడు, వెళ్ళిపోయేటప్పుడు కానీ బాయ్ అని లేదా గుడ్ బై అని మాట్లాడతారు కదా. దీని అసలు ఫుల్ ఫామ్ ఏంటో తెలుసా? దీనికి గుడ్ ఫ్రైడేకి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? గుడ్ ఫ్రైడే పేరులో కూడా అలాంటి మ్యాజిక్కే ఉంది. ఇంగ్లీష్లో గుడ్ ఫ్రైడే అనే పదం ప్రత్యేకమైందే, కానీ ఇతర దేశాల్లో ఈ ఫ్రైడేని హోలీ ఫ్రైడే అంటారు, పవిత్ర శుక్రవారం అని, లేదా సారోఫుల్ ఫ్రైడే అంటారు జపనీ లాంటి కంట్రీస్లో. సో ఇలా అర్థం వచ్చే పేర్లనే ఉపయోగిస్తారు. తెలుగులో కూడా శుభ శుక్రవారం అని పిలుస్తున్నారు. ఎందుకు అంటే దీనికి ఒక కారణం ఉంది. ఇది మంచిది అని సూచించే పదం కాదు. పాత ఇంగ్లీష్ వాడుకలో ముఖ్యంగా ఇలాంటి పవిత్ర రోజులను వర్ణించేటప్పుడు గుడ్ అనే పదాన్ని వాడేవారు. గుడ్ అనగానే పవిత్రమైన లేదా భక్తిపూర్వకమైన అనే మీనింగ్స్ వస్తూ ఉండేవి అని ఓల్డెన్ ఇంగ్లీష్ నుంచి మనం తీసుకుంటాం. పవిత్ర కాలాలను సూచించడానికే గుడ్ టైడ్ అనేదాన్ని కూడా ఉపయోగిస్తారు. గుడ్ టైడ్ అంటే కూడా ఇలాంటి పవిత్ర కాలాన్ని సూచించేది. సో ఇలా పండుగల విషయంలో కూడా ఇదే విధంగా ఉపయోగించేవారు. అలానే గుడ్ బై అనే పదం కూడా ముగింపు మాటగా సూచించేది, దీవెనకరమైన మాటగా సూచించేది. వాళ్ళ కాన్వర్జేషన్ ఎండ్ అవ్వడానికి, వాళ్ళ మాటలు ముగిసి వెళుతూ ఉన్నప్పుడు వారిని దీవెనకరమైన మాటగా వాడేదే ఈ గుడ్ బై అనేది. దాని అసలు ఫుల్ ఫామ్ గాడ్ బీ విత్ యీ అని అర్థం. గాడ్ బీ విత్ యీ అంటే యూ అని అర్థం, అంటే గాడ్ బీ విత్ యూ. ఈ గాడ్ బీ విత్ యీ అనే మాటే షార్ట్గా గుడ్ బై అనే ట్రాన్స్ఫార్మ్ అయ్యింది. కావాలంటే సర్చ్ చేసి చూడండి. గుడ్ బై ఎలా అయితే రూపాంతరం చెందిందో అదేవిధంగా గాడ్స్ ఫ్రైడే నుంచి రూపాంతరం చెందింది అని స్కాలర్స్ అంటున్నారు. సో ఇది గాడ్స్ ఫ్రైడే, హోలీ ఫ్రైడే. ఇది ఆ రోజు యొక్క ప్రత్యేకతను, దేవుని రక్షణ కార్యానికి చెందింది అని ప్రత్యేకంగా నొక్కి చెప్పడానికే ఇది గుడ్ ఫ్రైడేగా ట్రాన్స్ఫార్మ్ అయ్యింది. ఇది దాని అసలు అర్థం. భాషకు అతీతంగా అనేకులు ఈరోజు దాని లోతైన అర్థాన్ని చెప్పడానికి గుడ్ ఫ్రైడేలో గుడ్ అనేది మంచిది అని సూచిస్తున్నారు. అది భయంకరమైన శ్రమను గుర్తు చేస్తున్నప్పటికీ క్రీస్తు మరణం ద్వారా దేవుడు రక్షణను, సమాధానాన్ని, నిత్యజీవ వాగ్దానాన్ని తీసుకొచ్చాడు కాబట్టి అది ప్రజలందరికీ మంచిది. సింపుల్గా ఆయన త్యాగం విమోచన అందించి మానవ పాపాలను ప్రక్షాళన చేసే దైవ కార్యం కాబట్టి అది గాడ్స్ ఫ్రైడే. అది మానవుల కోసమే, మానవ క్షేమం కోసమే కాబట్టి మనకి గుడ్ ఫ్రైడే. సో గుడ్ ఫ్రైడే మీనింగ్ అంతా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మరణం నుంచి ఆ చరిత్ర ప్రారంభిస్తే మానవాళి దేవునితో సమాధానపరచడానికి, నూతన జీవితానికి మార్గాన్ని తెరవడానికి యేసుక్రీస్తు మన పాపాల కొరకు ఒక్కసారే మరణించారు. యేసు వారిని రోమన్ శిలువకు మేకులతో కొట్టి నేరస్తులతో పాటు వధించారు. రోమన్లు తిరుగుబాటుదారులకు, అత్యంత నీచమైన నేరస్తులకు, క్రూరులకు మాత్రమే కేటాయించే అవమానకరమైన బహిరంగ మరణాన్ని ఆయన అనుభవించారు. శిలువపై ఉన్నప్పుడు ఆయన తల వంచి మరణించే ముందు సమాప్తమైనది అని పలికి మరణించారు. సువార్త గ్రంథాలు నొక్కి చెప్పేదేంటి అంటే యూదుల విశ్రాంతి దినానికి ముందు, సూర్యాస్తమానికి ముందే యేసుక్రీస్తు వారు మరణించారు. ఆయన శరీరాన్ని వెంటనే క్రిందకి దించి అరిమతయి యోసేపు ఏర్పాటు చేసిన సమాధిలో ఉంచారు. 3 రోజుల తర్వాత ఆయన మృతులలో నుంచి లేచారు. పునరుద్ధానం ద్వారా ధృవీకరించబడిన దేవుని రక్షణ ప్రణాళిక అందరికీ అర్థమైంది. అందరికీ కావలసిన రక్షణ ప్రణాళిక, యేసువారి పరిచర్య, అపోస్తుల పరిచర్య అన్నిటికీ మరణ పునరుద్ధానాలే కేంద్రమయ్యాయి. కొత్త నిబంధనలో బోధనలు, పత్రికలు యేసుక్రీస్తు వారు మన పాపముల కొరకు మరణించి మన రక్షణ కొరకు తిరిగి లేచాడని నొక్కి చెబుతున్నాయి. ఇదే మొదటి శతాబ్దపు మిషనరీలు యూదులకు, అన్యులకు ప్రకటించిన సువార్తకు మూల ఆధారం. అపోస్తుల కార్యముల్లో, అలాగే కొన్ని కొత్త నిబంధన పత్రికల్లో కూడా యేసుక్రీస్తు వారు పాపాన్ని భరించి పాపులను దేవునితో సమాధానపరిచి మరణం, దుష్టశక్తులపై విజయం సాధించి వాటి ప్రాముఖ్యతను ప్రకటించారు. అదే స్థలాన్ని, సిలువను, ఆయన్ను చూసిన కళ్ళు అన్నీ కూడా సాక్ష్యంగా మారాయి. బలి, విమోచన, సమాధానం, విజయంగా శిలువ మరణం గురించిన ఈ సువార్త అపోస్తుల అవగాహనే ఆ తర్వాత కాలంలో గుడ్ ఫ్రైడే రోజుల వరకు పునాదిగా మారాయి. తర్వాత మొదటి శతాబ్దపు క్రైస్తవుల గురించి మాట్లాడితే
మొదటి శతాబ్దపు క్రైస్తవ బోధకులు క్రీస్తు మరణంపై లోతుగా ధ్యానించారు. శిలువ త్యాగాన్ని, దాని లోతైన అర్థాన్ని గ్రహించారు. ఆ అర్థాన్ని వ్యక్తపరచడానికి వాక్యాల నుంచి గ్రహించిన అనేకమైన రూపకాలను ఉపయోగించారు. ఒక బలి అర్పణ, విమోచనాక్రయం, పాపులకు తీర్పు తీర్చవలసిన భారాన్ని ఆయన తీర్చడం, అపవాది నుంచి విడుదల, మానవాళి యొక్క భ్రష్టత్వానికి స్వస్థత చేకూర్చడం, క్రయధనం ఆయన చెల్లించడం, ఇలా వాటిని ప్రత్యేకంగా బోధనలో ఉంచారు. యూసివీసియస్ చరిత్రకారుడు గాని, అతనీసియస్ చరిత్రకారుడు గాని ఇలాంటి రచయితలు కూడా పాపులు శిక్ష నుంచి విముక్తి పొంది పునరుద్ధాన జీవితంలో పాలు పొందేలా క్రీస్తు వారి స్థానంలో ధర్మశాస్త్ర శిక్షను భరించాడు అని వారు కూడా చెప్పారు. ఇవన్నీ ముందే వాక్యంలో చెప్పబడినవే, కానీ వాటిని అర్థం చేసుకోవడానికి పట్టిన కాలం మాత్రం గొప్పది. మొదటి శతాబ్దపు క్రైస్తవులు వాటిని ధ్యానం చేసి వాటి అర్థాన్ని ఇలా సువార్తలో ప్రకటించడం మొదలుపెట్టారు. శిలువ మరణం, పునరుద్ధానం ఇవి అన్నిటికంటే ప్రాముఖ్యమైనవి, గొప్పవిగా, ముఖ్యంగా స్మరించుకునే ఒక రక్షణాత్మకమైన కార్యంగా చూశారు. అందుకే ఈ ప్రత్యేకమైన రక్షణ కార్యాన్ని, అంటే ఆయన మరణం, పునరుద్ధానాన్ని ప్రత్యేకంగా చూసి ప్రత్యేకంగా వాటి గురించి కేటాయించేవారు. వాటికి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయడానికి ఇష్టపడేవారు. ఇప్పుడు దాన్ని ఆచరణగా ఎలా అమలు చేశారు, గుడ్ ఫ్రైడేగా ఎలా ప్రారంభించబడింది అనేది చూద్దాం. దీనిలో మొదటిగా అసలు పునాది పస్కా వేడుక. మొదటి శతాబ్దపు క్రైస్తవులలో ఈ క్రైస్తవులు పస్కా రహస్యం మొత్తాన్ని కూడా, అంటే యేసుక్రీస్తు వారి చివరి విందు, సిలువ వేయబడ్డం, సమాధి చేయబడ్డం, పునరుద్ధానం ఇవన్నీ కలిపి ఈస్టర్ అనే పండుగ పేరుతో ఒకేలా చేసేవారు, ఒకే పండుగగా చేసేవారు. ఒకే పండుగగా సుదీర్ఘమైన వేడుకగా జరుపుకునేవారు. పండుగ ఒకటే కానీ రోజులు అనేకం. ఈ హోలీ వీక్ అని చెప్పి ఇప్పుడు చూస్తున్న ఈ హోలీ వీక్లో జరుపుకునే పండుగలన్నీ కూడా ఒకే పండుగగా అన్ని రోజులు కలిపి చేసుకునేవారు. అలా వేరు చేయబడిన రోజులు కాకుండా కలిపి ఒకే వేడుకగా చేసేవారు. మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఈ కాలాన్ని సంబరాలతోనూ ఆనందాలతోనూ కాదు, ఉపవాసంతో, ప్రార్థనతో, రాత్రంతా మెలకుగా ఉండే ఆల్ నైట్లా పాటించేవారు. ఇందులో యేసుక్రీస్తు వారి శ్రమలు, పునరుద్ధానాన్ని కలిపి స్మరించుకునేవారు. ఒకానొక కాలంలో శుక్రవారం రోజున ప్రత్యేకమైన ఆరాధనా క్రమం అనేది ఉండేది కాదు. ప్రత్యేకమైన రోజుగా దాన్ని భావించేవారు కాదు. కలిపి ఒకే వేడుకగా చేసేవారు. దానికి బదులుగా శనివారం సాయంత్రం ప్రారంభమయ్యే ఒక గొప్ప ప్రార్థన, రాత్రంతా ఉపవాసంతో, ప్రార్థనతో ఆరాధించేవారు. అలా ఆరాధికులను యేసుక్రీస్తు వారి శ్రమల దుఃఖం నుంచి అలా ప్రారంభమై పునరుద్ధానపు ఆనందంలోకి ఒకే నిరంతర ప్రోగ్రాంగా, నిరంతర ఆరాధనలోకి తీసుకువెళ్ళేవారు. ఈ ఏకీకృత వేడుక, శిలువ మరణము, ఆయన పునరుద్ధాన శక్తి రెండూ కూడా వేరువేరు కాదని, విడదీయరానివి అని నొక్కి చెప్పేవి ఆ పండుగలు. మరణించిన అదే క్రీస్తు తిరిగి లేస్తారు. దుఃఖించి అదే సమాజం ఆనందిస్తుంది. ఉపవాసంతో, దుఃఖంతో ప్రారంభించి ఆనందంతో ముగించేవారు. అలాంటి ప్రోగ్రాం ఉండేది. ఆ తర్వాత 4వ శతాబ్దం నాటికి ఈ రోజులని విభజించారు. 4వ శతాబ్దం నాటికి క్రైస్తవ సమాజాలు క్రీస్తు యొక్క శ్రమలు, పునరుద్ధానంలోని విభిన్నమైన సంఘటనలు, వీటిని పవిత్ర వారంలో వేరువేరు సంభవాలుగా వేరువేరు రోజులతో హోలీ వీక్ అంతా జరుపుకోవడం ప్రారంభించారు. ఎగేరియా అనేటువంటి ఒక హిస్టరీ నుంచి, ఎగేరియా అనేది పిలిగ్రిమేజ్ అకౌంట్స్ అంటారు, యాత్ర వృత్తాంతాలు అంటారు. ఈ చరిత్రలో ప్రతి దశను సూచిస్తూ యెరూషలేంలో జరిగే విస్తృతమైన వేడుకల గురించి ఈ చరిత్ర వివరిస్తుంది. గురువారం నాటి చివరి విందు నుంచి శుక్రవారం శిలువ మరణం, దుఃఖించడం, ఉపవాస ప్రార్థనలు చేయడం, ఆ తర్వాత గొప్ప ఈస్టర్తో ఫుల్ నైట్తో ముగుస్తుంది. పునరుద్ధాన విందు వరకు కూడా ఈ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేసేవారు. గురువారము, శుక్రవారము, శనివారము, ఆదివారం వరకు పండుగలే, ప్రార్థనలే. ఈ ప్రక్రియ అంతా సిలువ వేయబడిన, మరణించిన రోజును ఒక ప్రత్యేక సంతాప దినంగా ఏర్పడడానికి దారితీసింది. అది క్రమంగా ఈస్టర్కు ముందు వచ్చే శుక్రవారంగా గుర్తించబడింది. ఇలా ఎలా సెట్ చేస్తారు, ఎలా గుర్తిస్తారు? ఈస్టర్ని, ఈ శుక్రవారాన్ని ప్రతి సంవత్సరం ఎలా గుర్తిస్తారు? వారాలు మారవు కానీ రోజులు మారుతూ వస్తూ ఉన్నాయి. ఏ రోజు పెడతారు అని క్యాలిక్యులేషన్స్ అన్ని చాలా క్లియర్గా ఇంతకు ముందు వీడియోలోనే ఇచ్చాను. చూడని వారు ఆ వీడియో చూడండి. ఇలా ప్రత్యేకమైన రోజుగా ఏర్పాటు చేయడానికి అవకాశం కలిగింది. అలా శుక్రవారం అనేది యేసుక్రీస్తు వారి శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుని ఉపవాసంతోనూ, దుఃఖంతోనూ శిలువ మరణం గురించిన ప్రత్యేకమైన ఆరాధన చేసే రోజుగా దాన్ని ప్రత్యేకించారు. ఇప్పుడు గుడ్ ఫ్రైడే ఆరాధన యొక్క చారిత్రక అభివృద్ధి ఎలా జరిగింది అనేది. రోమన్ కల్చర్ ప్రకారం పాశ్చాత్య ఆరాధన పద్ధతుల ద్వారా, ముఖ్యంగా చివరి ప్రాచీన కాలం నుంచి మధ్యయుగ కాలం నుంచి గుడ్ ఫ్రైడే వరకు క్రమంగా ఒక ప్రత్యేకమైన వ్యవస్థీకృతమైన సిస్టమేటిక్ ఆరాధనా విధానాన్ని సంతరించుకుంది అని చరిత్ర అధ్యయనాలు చూపిస్తున్నాయి. ఈ గుడ్ ఫ్రైడే యొక్క ప్రధాన ప్రత్యేకమైన అంశం వాక్యారాధన.
ఇందులో పవిత్ర గ్రంథాలు, లేఖనాలు చదవడం, చదివించడం, క్రీస్తు శ్రమల మరణాన్ని జ్ఞాపకం తెచ్చుకోవడం, పాటలు పాడడం, కీర్తనలు, ప్రసంగాలు, వీటితో పాటు లోకం కోసం, సంఘం కోసం గంభీరమైన ఉపవాస ప్రార్థనలు, కన్నీటి విజ్ఞాపనలు, ప్రార్థనలు ఉండేవి. ఆ తర్వాత దీన్ని సిస్టమేటిక్గా ఒక నిర్మాణాత్మకమైన కీలక అంశాలతో కూడిందిగా మార్చారు. గెలాసియన్ సాక్రమెంటరీ గ్రంథాలు, అలాగే రోమన్ ఆర్డినెన్స్ వంటి గ్రంథాలు గుడ్ ఫ్రైడే ఆరాధనను వివరిస్తాయి. దీని యొక్క మౌలిక నిర్మాణాలు ఆ తర్వాత కాలంలో ఆచరించిన ఆచరణ ఇలా ప్రభావితం చేసింది. అంటే ఈ ఉపవాసం రోజు నిశ్శబ్దంగా ప్రవేశించడం, సాష్టాంగ నమస్కారాలు, అత్యుత్తమమైన ఆరాధన, వాక్య పఠనాలు, యేసుక్రీస్తు శ్రమల గురించిన పాటలు, గంభీరమైన విజ్ఞాపనలు, కన్నీటితో కూడిన ప్రార్థనలు, సార్వత్రిక ప్రార్థన అని పిలుస్తారు దాన్ని. అలా చేసేవారు. సిలువను పూజించడం, సిలువ గురించి ధ్యానం చేయడం, గురువారం రాత్రి తయారు చేసి భద్రపరచబడిన పవిత్ర సంస్కారపు విందు అంటే కమ్యూనియన్ స్వీకరించడం, ఇలా మొదలయ్యింది. అలా కీలక అంశాలు దానిలో యాడ్ అయ్యాయి. అలా మొదలై అన్నీ ఒక్కొక్కటిగా కలిసి ప్రపంచ వైవిధ్యంగా మారింది. నేడు జరుగుతున్న గుడ్ ఫ్రైడేలో కూడా, క్రైస్తవ సాంప్రదాయాల్లో కూడా గుడ్ ఫ్రైడే అనేకమైన విభిన్న రీతుల్లో పాటిస్తున్నారు. కొందరు నిశ్శబ్ద ధ్యానానికి, ఉపవాసానికి ప్రాధాన్యతనిస్తే, మరికొందరు సుదీర్ఘమైన ప్రసంగాల కోసం, దేవుని వాక్యం కోసం సమావేశమవుతారు. మరికొందరు ఊరేగింపులతోనూ యేసుక్రీస్తు శ్రమలను పరిచయం చేయడానికి, లోకానికి సువార్త ప్రకటించడానికి క్రీస్తు శ్రమలను ప్రదర్శనలుగా చేస్తారు. కొంతమంది సామూహికంగా విలాపంగా ప్రార్థనలు చేస్తారు, కన్నీటి ప్రార్థనల మీద దృష్టి పెడతారు. ఇలాంటి వైవిధ్యం ఉన్నప్పటికీ కొన్ని ఉమ్మడి అంశాలు మాత్రం అలాగే ఉన్నాయి. క్రీస్తు శ్రమల వృత్తాంతాన్ని, దేవుని యొక్క వాక్యాలని, ఆయన శిలువ ధ్యానాన్ని చదవడం, ధ్యానించడం, వాటిని ప్రదర్శించడం, నాటకీకరించడం, కూడా ప్రపంచం కోసం ప్రార్థించడం, శిలువ మరణాన్ని ధ్యానించడం, శిలువ మరణం గురించి ప్రకటించడం, మరియు పశ్చాత్తాపం చెందిన యేసుక్రీస్తు త్యాగపూరితమైన ప్రేమపై విశ్వాసముంచమని పిలుపునివ్వడం, ఇలాంటివి చేస్తున్నారు. దైవ కుమారుణ్ణి ప్రకటించి, దైవ ఉద్దేశాన్ని ప్రకటించి సువార్త చేయడం, ఉపవాసంతో విజ్ఞాపన ప్రార్థనలు చేయడం, అనేకులకు ఆయన త్యాగాన్ని ప్రకటించడం, ఇలా ఆయన మరణాన్ని సెపరేట్ చేసి ఒక ప్రత్యేకమైన రోజుగా ప్రపంచమంతా ఆ రోజును ఆయన త్యాగాన్ని, మరణాన్ని, విమోచనను జ్ఞాపకం చేసుకునే రోజులా మారింది. కొత్త నిబంధన కాలం నుంచి క్రైస్తవ బోధకులు సిలువ వేయబడిన క్రీస్తు యొక్క సందేశాన్ని సువార్తకు కేంద్రంగాను, రక్షణ కొరకు దేవుని శక్తిగాను చూశారు. సంస్కృతిపరంగా ఆరాధనా పద్ధతుల్లో మార్పులు వచ్చినప్పటికీ ఆధునిక గుడ్ ఫ్రైడేలు, నేడు జరుగుతున్న ఈ గుడ్ ఫ్రైడే ఆచరణలు ఇప్పటికీ ప్రాచీన క్రైస్తవ పద్ధతుల యొక్క బలమైన ఆనవాళ్లుగా కనబడుతున్నాయి. ఉపవాసం, నిగ్రహం, క్రీస్తు శ్రమల యొక్క గాథను విస్తృతంగా ధ్యానించడం, ప్రపంచం మొత్తం కోసం గంభీరమైన కన్నీటి విజ్ఞాపనలు, వాక్యము, ప్రార్థన, గౌరవం, కమ్యూనియన్ స్వీకరించడం, ఇలాంటివన్నీ కూడా కొన్ని చోట్ల వేరువేరుగా ఉన్నప్పటికీ ఎవరికి వారు వారికి అనుకూలంగా చేసుకునే పరిస్థితులు ఉన్నా ప్రపంచానికి క్రీస్తు ప్రేమను, క్రీస్తు త్యాగాన్ని ప్రకటిస్తూ జ్ఞాపకం చేసుకునే రోజే గుడ్ ఫ్రైడే. కాలక్రమేణా దాని ఆరాధనా రూపాలు మారి వైవిధ్యభరితంగా మారినప్పటికీ దాని సారం మాత్రం స్థిరంగానే ఉంది. సిలువ వేయబడిన క్రీస్తును ఏకాగ్రతతో స్మరించుకోవడం, ఆయన మరణమే ప్రపంచం పట్ల దేవుని ప్రేమ, రక్షణకు సంబంధించిన నిర్ణయాత్మకమైన బలి. ఇది పాటించడం, పాటించకపోవడం, నమ్మడం, నమ్మకపోవడం డినామినేషన్స్ని బట్టి, వారి బోధనను బట్టి ఉంటుంది. నమ్మినా నమ్మకున్నా ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకునే రోజుది. వినయంతో, పశ్చాత్తాపడి, కన్నీటితో వేడుకొని, హృదయాలను మార్చుకొని, జీవితాలను బాగు చేసుకుని, క్షమాపణ, సయోధ్య అనే బహుమతిని కొత్తగా స్వీకరించడానికి, పునరుద్ధానం చెందిన ప్రభు యొక్క శక్తితో సిలువ వంటి జీవితాలను గడపడానికి, పంపబడడానికి ఇది ఒక ప్రత్యేకమైన రోజుగా గుర్తించబడింది. హింస, అన్యాయం, తీవ్రమైనటువంటి వ్యక్తిగత, సామాజిక గాయాలతో నిండిన ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా కుల, మత, రాజకీయాల పట్ల చుట్టుముట్టినటువంటి ఈ విశ్వాసంలో చెడు పట్ల దేవుని సమాధానం ఉదాసీనత కాదని, బాధలోకి ప్రవేశించి దానిని అంతర్గతంగా జయించేటువంటి ఆత్మార్పణ ప్రేమ అని మరోసారి ప్రకటించడానికి గుడ్ ఫ్రైడే ఒక అవకాశంగా మారింది. అలా ప్రాచీన కాలం నుంచి నేటి వరకు కూడా గుడ్ ఫ్రైడే అనేది ఇలా జరపబడుతుంది. సో దీని చరిత్ర అయితే ఇది. సో ఇది ఈ వీడియోలోని అంశం. ఇదంతా చాలా క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. గుడ్ ఫ్రైడే చరిత్ర గురించి తెలుసుకోవాల్సినటువంటి అంశాలు. సో ఇంకేదైనా సందేహాలున్నా, ప్రార్థన అవసరతలున్నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తున్నాను, వాట్సాప్ మాత్రమే చేయండి. అలాగే మా వ్యయ ప్రయాసలకు, పరిచర్యకు సహాయం చేయాలి అన్నా, కానుకలు పంపించాలి అన్నా స్క్రీన్ మీద డీటెయిల్స్ ఉన్నాయి. మీ సహాయం చేసి పరిచర్యలో పాలిభాగస్తులుగా మాతో సహకరించాలి అని కోరుతున్నాం. సో ఇది వీడియోలోని అంశం. ఈ వీడియో అంతా చాలా క్లియర్గా మీకు అర్థమైతే, మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. మరొక అద్భుతమైన మంచి వీడియోతో మరొక వీడియో ద్వారా నేను మరలా వస్తాను.
అంతవరకు దేవాతి దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరకు తోడయుండి బలపరిచి మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్.